రైట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. జస్టిస్ అనిరుద్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద గవర్నర్ నుంచి అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనపై నమోదు చేసిన కేసుని కొట్టివేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి మరికొద్ది సేపట్లో ఈ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఏది స్కిల్ స్కామ్ కేసు సంబంధించి క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుని జస్టిస్ అనిరుద్ బోస్ అధ్యక్షులుగా కూడా బేలా త్రివేది ఈ ధర్మాసనం ఈ తీర్పుని మరికొద్ది సేపట్లో ఇవ్వనుంది. ఈ తీర్పు కోసం సర్వత్రా కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా 17A అవినీతికి సంబంధించిన అంశంలో 17A తమకు వర్తిస్తుందని చెప్పి చంద్రబాబు తరఫున న్యాయవాదులు అయితే తెలియజేసిన పరిస్థితి. అయితే సిఐడి మాత్రం ఆ 17A వర్తించదు అని చెప్తున్న పరిస్థితి. అంటే 2018 కేసు నమోదు చేశారు. ఈ స్కిల్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని. దానికి సంబంధించి డెజైటెక్ అనే సంస్థకి ఇది ఒక సూట్ కేసు సంస్థ. ఈ సంస్థ లేకపోయినప్పటికీ కూడా ఈ సంస్థకి 100 కోట్ల రూపాయలు నిధులు మళ్లించారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు అంటూ తెలియజేశారు. అంటే ఆ సమయంలో అతను సీఎం గా ఉన్నారు చంద్రబాబు, కాబట్టి దీనికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అంటూ సిఐడి 2019లో ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. తర్వాత 3.5 సంవత్సరాలు కామ్ గా ఉండి రీసెంట్ గా ఈ మధ్యన సెప్టెంబర్ 9వ తేదీన దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే 52 రోజుల పాటు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి. దీనికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు అయినటువంటి హరీష్ సాల్వే, సిద్ధార్థ లోత్రా సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదట హైకోర్టుకి క్వాష్ పిటిషన్ కోసం వెళ్లారు, క్వాష్ చేయాలని చెప్పి. అయినప్పటికీ కూడా ఈ స్వతంత్ర సంస్థలైనటువంటి సిఐడి సంస్థ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో వెంటనే తాము జోక్యం చేసుకోవడం తగదు అని క్వాష్ పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకి చంద్రబాబు తరపున న్యాయవాదులు వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వం తరపున మాత్రం ముఖ్య రోహిత్ వాదించాడు. ఆయన వాదనలు మాత్రం ఆయన చెప్పింది ఒకటి ఈ కంపల్సరీగా కూడా ఈ ఏదైతే 17A సెక్షన్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడికి వర్తించదు, ఎందుకంటే అధికారులకు మాత్రమే అది వర్తిస్తుంది. అయినప్పటికీ దీనికి సపోజ్ 17A కనుక వర్తించాలంటే అమెండ్మెంట్ కి ముందే చేయకముందే ఈ కేసు వేశారు కాబట్టి అది చంద్రబాబుకు వర్తించదు అని ఆయన చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లోత్రా కూడా వాదించడం జరిగింది. వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధింపు చర్యతోనే ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది, స్కామ్ జరిగిందని ఎలా చెప్తారు, అది ఒక సీఎం మంత్రిమండలిలో ఆ విషయం గురించి ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించి దానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించినప్పుడు ఏ విధంగా జరిగిందని అవినీతి జరిగిందని అంటారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వాదనలైన తర్వాత ధర్మాసనం అయితే వీళ్ళ ఇరువురి లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆ వాదనలు ఇవ్వడం కూడా జరిగింది. పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దానికి సంబంధించి అక్టోబర్ 17వ తేదీన ఈ వాదనలు పూర్తయినాయి. అయిన తర్వాత వాటిని తీర్పు రిజర్వ్ లో పెట్టిన పరిస్థితి. ఈ రోజు ఈ మరికొద్ది సేపట్లో ఈ అనిరుద్ బోసు అదేవిధంగా కూడా త్రివేది ధర్మాసనం జస్టిస్ ఈ ఇరువురు జస్టిస్లు దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో తీర్పుని వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తీర్పు ఏ విధంగా వస్తుంది ఏమిటి అనే దాని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.